ఊడ్చిన ఇంటిని మళ్ళీ మళ్ళీ ఊడ్చడం, తుడిచిన పండలను మళ్ళీ మళ్ళీ తుడవడం, కడిగిన గిన్నెలను మళ్ళీ మళ్ళీ కడగడం, ఎక్కడైనా చిన్న డస్ట్ కనిపిస్తే వెంటనే తుడిచేయడం, ఎక్కడ పెట్టిన వస్తువును అక్కడే మళ్ళీ ఉంచడం, ఇలా చేసే వాళ్ళను అతి శుభ్రంగా ఉండేవాళ్ళు అని అంటారు. అంటే ఇంగ్లీష్లో ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళని పేరు కూడా పెట్టారనమాట. నిజానికైతే అది కాదండి. అంటే అతి శుభ్రంగా ఉండే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఓసిడి ప్రాబ్లం అనమాట. అలాగా ఎక్కువగా నీట్గా శుభ్రంగా ఉండే వాళ్ళ మైండ్ సెట్ అనేది వాళ్ళని ఎవరైనా ఒక మాట అన్నా కానీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సంఘటన చూస్తే వాళ్ళ మైండ్లో 1కి 100 సార్లు అదే ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే సరే అంటే అన్నారులే, నేను చూస్తే చూసాలని వదిలేయాలి ఇంతటితో ఈ విషయాన్ని అనుకోకుండా పదే పదే ఆలోచించి మన యొక్క మైండ్ని పాడు చేసుకోవడం, లేనిపోని రోగాలను తెచ్చిపెట్టుకునే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అతి శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇది ఓసిడి ప్రాబ్లం అంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్.